వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు కొంతమంది కొంచెం ఒక 10 ఎకరాల వరకు అయిందని చెప్పారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే టోటల్ మేడం మీరు కూడా మాకు అంటే నేచురల్ అది చూడకండి, ఫోటో నేచురల్గా ఉంటుంది. మామ మీరు కూడా అంటే దాని ఫీట్నర చాలు ఉంది, మధ్యలో ఒక ఫీట్నర ఉంది. नाम भी साकेर కంకి సైజ్ కానీ మొక్క హైట్ కానీ అన్ని సేమ్ ఉన్నాయి, అన్ని ఒకటేసారి అయినాయి. మందు కానీ మీరన్న పైన ఇంకేమైందండి? ఏం లేదు. నా పేరు శ్రీకన్య అండి, వ్యవసాయ విస్తరణ అధికారి, తాళ్ళపేట క్లస్టర్. నిన్న జరిగిన అకాల వర్షాల వల్ల వడగండ్ల వానలు రావడం వల్ల మన తాళ్ళపేట క్లస్టర్లో దాదాపుగా ఒక 30 ఎకరాల వరకు నష్టదానం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ఈ పొలం ఎవరిది అంటే మన రతిలాల్ అని లింగాపూర్ శివార్లో ఈ ఫార్మర్ ఒక 4 ఎకరాల వరకు మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. ఇది పత్తి తీసిన తర్వాత సెకండ్ క్రాప్, ఫస్ట్ పత్తి పంట వేసిన తర్వాత సెకండ్ క్రాప్ మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 4 ఎకరాల వరకు ఉంటుంది ఇది. ఇప్పుడు మేము పరిశీలిస్తున్నాం దీని పరిస్థితి ఏంటి అనేది. ఇంకా మొక్కజొన్న కంకులు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది చాలా పెద్ద నష్టం. మన తాళ్ళపేట క్లస్టర్లోనే ఇది ఒక మేజర్ క్రాప్ డ్యామేజ్గా చెప్పొచ్చు. రైతులకు మేము చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మొక్కజొన్న వేసుకోవాలనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంచెం ముందుగా మొక్కజొన్న వేసుకుంటే ఈ నష్టం అనేది తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను అంజిత్ కుమార్, మండల వ్యవసాయ అధికారి, దండపల్లి మండలం. నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకు రాళ్లవానకు మండలంలోని 7 గ్రామాల్లో సుమారు ఒక 86 ఎకరాల్లో మొక్కజొన్న పంట అనేది నేల కొరగడం జరిగింది. మరొక 10 నుంచి 15 రోజుల్లో పంట పూర్తి అవుతున్న దశలో ఇలా జరగడం వల్ల పంట అనేది దెబ్బతినడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రాథమిక అంచనా రిపోర్ట్ను పై అధికారులకు పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రతి ఫీల్డ్ క్షేత్రస్థాయిలో సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి మరలా నష్టపోయిన రైతుల వివరాలను అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు పాకాల రాజయ్య, గ్రామం గుడిరేవు, దండపల్లి మండల్, మంచిర్యాల జిల్లా. నిన్నటి వడగాలుల వలన పంట నష్టమైనది రాళ్లవానతో. దీనికి గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు రతిలాల్ నాయకు. మొక్కజొన్న 8 ఎకరాలు మొత్తం ఇది వేసి 75 రోజులు అవుతుంది. అందులో వడగాలుల వర్షం వచ్చి మొత్తం భూమి నేలపాలు చేసేసింది. రైతు చాలా ఆవేదనగా ఉన్నాడు. మాకు శ్రద్ధగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతు మాత్రం చాలా ఆవేదనగా నడుస్తాడు. ఏమీ లేదు, మొత్తం ఇళ్లకెళ్ళి ఫీజు కాలే, గడ్డ కాలే, ఏం కాలే, మొత్తం చేనంతా నేలపాలు ఒరిగింది. వడగాలుల వాన మొత్తం నాశనం చేసింది.